ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉం. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఏదైతే మీరు గీసుకున్న ఒక పారామీటర్ ఏదైతే ఉందో లేదు దాన్ని క్రాస్ చేసి రావాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే యూ షుడ్ డూ పిఆర్, యూ షుడ్ డూ మార్కెటింగ్, యూ షుడ్ స్పెండ్ ఆన్ సంథింగ్ దట్ విల్ ప్రొజెక్ట్ ఇన్ డిఫరెంట్ మేనర్. సో దాన్ని ఎలా వర్కౌట్ అయింది మీకు? నాకు ఎప్పుడు చాలా కాన్స్టెంట్గా నాకు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆ, నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా తక్కువ, నీ ట్విట్టర్లో ఫాలోవర్స్ తక్కువ, వీటిని బట్టి కూడా యాడ్స్ వర్క్స్ ఇస్తూ ఉంటారు. అండ్ పాన్ ఇండియా కల్చర్ తర్వాత ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఈ కాంపిటీషన్లో ఉంటావు. అండ్ ఇది కాకుండా దాన్ని ఏమంటారు, ఎంగేజ్ చేయడం అని, అంటే ఫొటోస్ పెట్టాలి, వీడియోస్ పెట్టాలి, రీల్స్ చేయాలి, ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు రాని పని. నేను నేర్చుకుందామన్నా దాన్ని మాస్టర్ చేయని పని. నాకు నచ్చింది, నాకు కావాలంటే నేచర్ ఫొటోస్ పెడతాను. ఎవరైనా ఫ్రెండ్ సినిమా రిలీజ్ అవుతే ఒక ట్వీట్ ఏమంటారు ట్రైలర్, టీజర్, పోస్టర్ షేర్ చేస్తాను. నాది ఏదైనా రిలీజ్ అవుతుంటే నేను టీజర్ షేర్ చేస్తాను తప్ప జనాన్ని ఎంగేజ్ చేసే ఉద్దేశంలోనే ఒకటి పెట్టాలంటే నాకు తెలియదు, కన్ఫ్యూజ్ అది ఏం పెట్టాలి, ఎలా పెట్టాలని. అండ్ రీచ్ కోసం నేను ఎప్పుడు కష్టపడలేదు. అంటే నాకు నమ్మి వర్క్ ఇవ్వగలిగితే ఫైన్, కానీ నా ఫాలోవర్స్ని బట్టి నాకు వర్క్ ఇస్తా అంటే నాకు ఇప్పట్లో కాదు, నేను ఇంకా ఎప్పటికీ నేను 100K అనేది కూడా నాకు పెద్ద 100K అనిపిస్తుంటుంది. నాకు తెలియదు అది ఎలా వస్తుందో.